రాష్ట్రంలో నైరుతి తిరోగమనంలో అక్టోబర్ 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది ఐఎండీ. ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో సిటీలోని పలు ఏరియాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో వాహనదారులు, నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. రేపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఉదయం నుంచి మబ్బుల ఎండతో సతమతమైన సిటీ జనం సాయంత్రం రిలాక్స్ అయ్యారు. సాయంత్రం నగరమంతా మేఘావృతమైంది. సిటీతో పాటు శివార్లలో జోరు వాన కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలాడ్దేవ్పల్లి, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పుర, హైదర్ షా కోట్ల, హిమాయత్ సాగర్, నార్సింగి, మనకొండ, కోకాపేట, గండిపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లిలోని ఎల్లమ్మ బండ, శంషీగూడ ప్రాంతాల్లో వాన పడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మోండా మార్కెట్, ప్యాట్నీ, ప్యారడైజ్, ఎంజీ రోడ్, రాణిగంజ్, బేగంపేట ఏరియాలో భారీగా వర్షం కురిసింది. బన్సీలాల్పేట్, రామ్ గోపాల్పేట్, సీతాఫల్ మండి, అడ్డగుట్ట, మారేడుపల్లి, బోయినపల్లి ప్రాంతాల్లో వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా వాన పడడంతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలు ప్రధాన కూడల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ రేపు రెయిన్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక రేపు 14 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చన్నారు. రాష్ట్రంలో నైరుతి తిరోగమనంతో అక్టోబర్ 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ఏడాది 30% అధిక వర్షాలు కురిశాయని చెప్పారు. సాధారణంగా 738.7 మిల్లీమీటర్ల వర్షానికి ఈసారి 962.6 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు. భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగాయన్నారు. ఆగస్టులో మాత్రం 3% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. రాష్ట్రంలోని 5 జిల్లాల పరిధిలోని 100 మండలాలలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అతి తక్కువగా మంచిర్యాల జిల్లాలో 6% వర్షాలు కురవగా నారాయణపేట జిల్లాలో 94% అధిక వర్షపాతం నమోదైందన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపై అల్పపీడనాలు, తుఫానుల కారణంగానే వర్షాలు ఉంటాయన్నారు వెదర్ ఆఫీసర్లు.